మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో గో విజ్ఞాన పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో గోమాత పట్ల సేవాభావం, ఆసక్తిని పెంపొందించడమే అని మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ గోలు శ్రీనివాస్ మరియు సభ్యులు విజయ్ కుమార్ తెలిపారు. గోమాతకు ఔషధం, ఆధునిక వైద్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైన స్థానం ఉందని వారు వివరించారు. గోవుల నుంచి లభించే ఉత్పత్తుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ఈ పరీక్షల లక్ష్యాల్లో ఒకటి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు గోమాత సంరక్షణ మరియు అభివృద్ధి కృషి చేయొచ్చని తెలిపారు. గోవుల ఆవశ్యకత, సేంద్రియ వ్యవసాయంలో వాటి పాత్ర, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. మీ పని మీరు కానివ్వండి, మీరెందుకు తలలెత్తి చూస్తున్నారు? అమ్మాజా జై గోమాత. ఈరోజు గో పర్యావరణం పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా గో విజ్ఞాన పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సైన్స్ చెప్పేది ఎంత నిజమో, నిజాన్ని చెప్పేది సైన్స్ అనేది కూడా అంత నిజమని ఎట్లా భావిస్తామో, గోవు కూడా సైన్స్ పరంగా, శాస్త్రీయ పరంగా ప్రపంచ మానవాళికి ఉపయోగపడుతుంది అనే విషయం కూడా అంతే నిజం. ఎందుకంటే ఈరోజు ఒక రైతు పండించే పంటలో ఎరువులను కానీ వివిధ రకాలైనటువంటి మందులను వాడకం వల్ల మనకి దిగుబడి వస్తుందేమో, కానీ ముందు తరాలకి అనారోగ్యాన్ని గురి చేసే అవకాశం ఉంటుంది. కానీ అదే గోవు ఎప్పుడైతే నాగరికత మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం వల్ల దిగుబడి రావడం కాకుండా మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ ఒక్క విషయం చాలు. ప్రపంచ మానవాళికి గోవు ఒక మేలు, గోవు ఒక తల్లి, గోవు ఒక రక్షణ. ఈ ఒక్క విషయం చాలు. గోవు శాస్త్రీయ పరంగా, సైన్స్ పరంగా నిజమని, గోవే నిజమని ఈ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి సైన్స్ని నిరూపించేది గోవు అయినప్పుడు, దాంతోపాటు మన దేశ ప్రపంచంలో కూడా మన సంస్కృతి సంస్కారాన్ని తెలియజేసేది, దానికి ప్రతీక కూడా ఈ గోవే అనే విషయం చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి మనం ఇప్పటికైనా కూడా ఏ రోజైతే గో సంతతి మన స్వాతంత్రానికి ముందు కొన్ని వందల కోట్ల గో సంతతి ఉందో, ఇప్పుడు ఈ 20-30 కోట్లకి వచ్చింది. కాబట్టి వాటిని సంరక్షించడము, రక్షించడము కనీస మానవాళి బాధ్యత అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా ఏ రోజైతే గో సంతతి తగ్గుతూ ఉంటుందో
మనం ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా తయారైనటువంటి వస్తువులపైన ఆధారపడతామో మనకు మనమే ప్రపంచానికి మనమే ప్రపంచాన్ని కూడా ఒక నష్టపడే విధమైనటువంటి ధోరణిలో మన ప్రపంచ మానవునికి చెడు చేసే అవసరాలు మనం కల్పించుకుంటున్నాం. కాబట్టి అలాంటి విషయంలో మనము అందరం కూడా ఆరోగ్యంగా ఉండి మన భావితరాలను కూడా ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు చూసుకునే బాధ్యత మనపైన ఉంటుంది. కాబట్టి గోవును రక్షిస్తే, గోవును సంరక్షిస్తే అది ప్రకృతికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే రైతు పంట పండించాడో ఆ పంటలో ఎప్పుడైతే మన ఎరువులను మందులను వాడతామో అక్కడ ఉండే మట్టి నేల కూడా విషపూరితంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల ప్రకృతి ద్వారా భూమిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు కూడా ఎలా ఉండాలో అలా ఉంటూనే మనకు ఆరోగ్యం ఇవ్వడానికి పంటను దిగుబడి పండించడానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని కనీస బాధ్యతగా గోవుని రక్షించాలి. కాబట్టి రక్షించడానికి మీరందరూ కూడా ముందుండాలని కోరుకుంటూ జై గోమాత.